హాయ్ అండి అందరికి. టుడే ఎపిసోడ్ స్నాప్చాట్ లో ఉన్న కొన్ని ఏఐ ఫీచర్స్ అలాగే అండ్ ఫిల్మీ మ్యూజ్ లో యూజ్ చేసిన ఫిల్టర్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. స్నాప్చాట్ అంటే ఓన్లీ చాటింగ్ అండ్ ఫొటోస్ దిగడం, ఫిల్టర్స్ యూజ్ చేయడమే కాదు, స్నాప్చాట్ లో కూడా కొన్ని ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. అది ఎలా యూజ్ చేయాలి, ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలి అనేదే ఈరోజు ఎపిసోడ్. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. Welcome back to AI Tech Apps. Today episode Snapchat AI Futures. ఐకాన్ ఎలా ఉంటుంది మనం ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఎలా ఫిల్టర్స్ వస్తాయి. ర్యాండమ్ గా ఫిల్టర్స్ కాకుండా సైడ్ ఉన్న పార్ట్స్ టైప్ లో ఉన్న దీని ఈ ఆప్షన్ మన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే హోము, కెమెరాస్ రోలు, ఆ డ్రీమ్స్ ఉంటుంది. డ్రీమ్స్ మనం క్లిక్ చేయండి. డ్రీమ్స్ మనం క్లిక్ చేయగానే ఇలాగా న్యూ ప్యాక్ అని వస్తుంది. డ్రీమ్స్ మన రాగానే మీరు చూసిన ఇంట్రోలో ఉన్న ఇమేజెస్ ఇవన్నీ నేను క్రియేట్ చేశాను. నేను ఆల్రెడీగా ఆ ఫీచర్స్ నేను వాడేశాను. న్యూ ప్యాక్ మనం క్లిక్ చేసుకోండి. అదే మన ఫేస్ని ఎలా ఎన్రోల్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్గా అప్డేట్ మై యువర్ సెల్ఫ్ అని అడుగుతుంది కదా, ఇలా అడుగుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ చేస్తాను కాబట్టి అవ్వదు. కంటిన్యూ మనం క్లిక్ చేస్తే ఇలా ఉండాలి. సెల్ఫీస్ అన్ని ఇలా ఇస్తే ఒక వద్ద నేను స్కిప్ చేస్తాను. మీరు అవ్వండి కొత్త వాళ్ళు అయితే మెన్నా అడుగుద్ది, చేస్తే అవుతుంది. ఇప్పుడు మీరు చేయవలసిన ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు మీ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తారా ఆఫీస్ వైబ్స్ అలాగా కొన్ని స్టైల్స్ ఉన్నాయి కదా. ఎన్నో స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్ అన్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. మీరు ఆల్రెడీగా వీడియోలో చూసుంటారు. కానీ బాగా వస్తుంది అన్నమాట, క్వాలిటీ బాగుంది. ఇది ఒక ఏఐ ఫ్యూచరే. నెక్స్ట్ మీకు చెప్తానన్న ఏఐ చాట్ బోర్డ్ గురించి నేను ఫస్ట్ చూపించదు. ఇక్కడ సెర్చ్లోకి వచ్చి మై ఏఐ అని టైప్ చేసినా సరిపోద్ది. మై అని కానీ వస్తుంది, ఇలా వస్తుంది. రాగానే అది ఆల్రెడీ నేను కొంత చార్జ్ చేశాను చూడండి చాలా వరకు. కానీ ఇది 2021 వరకే అప్డేట్లో ఉన్నట్టున్నది, చాలా వరకు చెప్పట్లేదు. ఏపీ సీఎం ఎవరైనా సరే అది వైఎస్ జగన్ రెడ్డి గారు అని చూపిస్తుంది. నేను చాలాసార్లు కరెక్ట్ చేశాను. కాదు, ఏపీ ప్రైమ్ మినిస్టర్ వైఎస్ మోహన్ రెడ్డి అని చూపిస్తుంది కదా. నేను కాదని చెప్పాను ఆల్రెడీగా. కరెక్ట్ ఆన్సర్ 2024 అని. కానీ అయినా సరే అది అలా వస్తుంది, లెర్న్ చేయట్లేదు. జస్ట్ 2021 వరకే చూడండి ఏమొస్తుందో చూస్తుంది. అవి మాత్రం కరెక్ట్గానే వస్తుంది. నరేంద్ర మోడీ గారు అనేసి. మీకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉంటే అడిగితే మీకు క్లియర్ చేస్తారన్నమాట. అది 2021 వరకు ఇన్ఫర్మేషన్ ఉంది అందులో, నాకు తెలిసినంత వరకు. మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది ఒక ఏఐ ఫీచర్. ఇంకా మీకు ఇంకొక కొత్త ఫీచర్ చెప్తున్నాను కదా, అదే ఫిల్మీ మ్యూజ్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో ఫేస్కి అని. ఫస్ట్ మనం సెల్ఫీస్లోకి వెళ్ళి ఇక్కడ స్విచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏఎంఓజిఐఎం కొడితే వస్తుంది. ఇక్కడ ఇవ్వండి, ఈ సింబల్ చూపిస్తారు వర్కింగ్. అలా ఓపెన్ చేయగానే ఎలా వస్తుంది. ముందు మనం ట్యాప్ చేసుకుంటే మన ఫిల్టర్స్ అన్ని యాడ్ అవుతాయి. మనకు సంబంధించి ఆఫీస్లో ఉన్నట్టు, ఆఫీస్లో మనం మాట్లాడుతున్నట్టు మనం ఇది యాక్చువల్గా నేను చూసినంత వరకు శాంసంగ్ జో జెడ్లో ఉంటుంది అనమాట. అది ఇలా వస్తుంది కూర్చొని. ఇవన్నీ యాక్చువల్గా మనం మందు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ కూడా మనం మాట్లాడచ్చు. బ్రేకింగ్ న్యూస్ స్నాప్చాట్లో ఏఐ ఫీచర్స్ వచ్చాయి. ఇవ్వండి మన ఫిలిం వాళ్ళు వాడేటువంటి సెల్ఫ్ అంటే ఈ ఎమోజీస్ ని మనం ఫస్ట్ లోనే క్రియేట్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ అవతార్ క్రియేట్ చేసుకున్నా, ఏ అవతార్ అయితే క్రియేట్ చేసుకున్నా అది ఆటోమేటిక్గా మనకి యాడ్ అవుతుంది అనమాట. మనం మాట్లాడేటప్పుడు కొంచెం సాగదీసి మాట్లాడాలి. లేదనుకోండి బాగా అంటే మిక్సింగ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. అది ఒక ప్రాబ్లం. కానీ నేను ఆల్రెడీ చూశాను ఆల్రెడీగా ఐఫోన్లో కూడా. అందులో కూడా కొంచెం మన
ఏదైనా మాట్లాడేటప్పుడు అయితే మన లిప్స్ కొంచెం అవసరం నార్మల్ మాట్లాడే దానికంటే కొంచెం ఎక్స్ట్రా అంటే స్ట్రెచ్ చేయవద్దు అసలు. ఏమండి అన్నాం అనుకోండి, అది ఏమండి అన్నట్టు అలా లిప్స్ చేస్తేనే అది వర్క్ అవుతుంది అనమాట. ఇదండి ఏమండి అని వస్తుంది. మీరందరూ చూడండి అనేటప్పుడు అన్నట్టు పంపిస్తుంది కదా. ఇప్పుడు మాట్లాడినంత ఏమి సరిగ్గా నేను ఏమి చేయాలనుకుంటున్నానో అనేటప్పుడు చూడండి లిప్స్ అవుతుంది. మీరు ఎలా వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసారంటే కామెంట్ కూడా చేయండి. ఏ ఫీచర్ నచ్చిందా నచ్చలేదా, నేను చెప్పినంత బాగోలేదా, ఏదో ఒకటి మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ని నేను ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. మీ వాల్యూ అయిన ఫీడ్బ్యాక్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ అయిన కామెంట్ చేస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో గురించి కామెంట్ చేయండి. ఈ వీడియో బాగుందో లేదనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్.